వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా క్యూ లైన్లలో నిలబడుతున్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పలరపల్లిలో రైతులు చలిని కూడా లెక్క చేయకుండా రాత్రంతా జాగరణ చేస్తున్నారు. యూరియా బస్తాల కోసం రైతులు మహిళలు క్యూ లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నెక్కొండ మండలం అప్పలరావుపేటలో కూడా యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ రైతులు తెల్లవారుజాము నుంచి లైన్లలో నిలబడ్డారు. యూరియా నిల్వలు లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. యూరియా కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు అరిగోసలు పడుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా యూరియా బస్తాల కోసం భారీ క్యూ లైన్లుగా రైతు వేదికల వద్ద, సొసైటీ కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. తాజాగా చంద్రరావుపేట మండలం ఉప్పరపల్లిలో రైతు వేదిక వద్ద రైతులు తీవ్ర చలిని లెక్క చేయకుండా రాత్రంతా యూరియా బస్తాల కోసం జాగరణ చేసినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. యూరియా బస్తాల కోసం రైతులు, మహిళలు క్యూ లైన్ లో నిలబడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చలిని కూడా తీవ్రంగా రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే తెల్లవారుజామునే బస్తాలు ఇస్తే బస్తాలు తమకు దొరకవే అన్నటువంటి ఉద్దేశంతోనే రాత్రి నుంచి కూడా వాళ్ళు క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వెటర్లు కావచ్చు, రగ్గులు, ఇతర మంకీ క్యాపులతో చలితో వణుకుతూ యూరియా బస్తాల కోసం ఉప్పరపల్లిలో రైతులు వేచి చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామంలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా రైతులు రాత్రి నుంచి తెల్లవారుజాము నుంచే లైన్లలో నిలబడి ఎదురు చూస్తా ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వం కొత్త యాప్ ను ప్రవేశపెట్టి అందులో యాప్ ద్వారా తీసుకోవాలని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ పట్ల రైతులకు సరైనటువంటి అవగాహన లేకపోవడం కావచ్చు, రైతులకు 1-2 బస్తాలు ఇస్తున్నటువంటి కారణంగానే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సొసైటీ కేంద్రాల వద్ద రాత్రి నుంచే లైన్లలో నిలబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల బాధలను, రైతులు రాత్రి పగలు తేడా లేకుండా యూరియా బస్తాల కోసం కష్టపడుతున్నటువంటి తీరును చూసి తప్పకుండా వెంటనే సరఫరా పెంచి రైతులకు యూరియా బస్తాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలైతే తీవ్రతం చేస్తూ వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాలో తెల్లవారులు కావచ్చు, రాత్రి పగలని తేలా లేకుండా చలిలో రైతులు యూరియా బస్తాల కోసం భారీ క్యూ లైన్లుగా ఎదురు చూసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ తిరుపతి. Di